హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ అడ్వకేట్ శ్వేత. ఈరోజు మనము వాట్సాప్, టెలిగ్రామ్ స్కామ్స్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ మధ్యకాలంలో దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్. ఓకే, ఇది మనము ఫస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ మనకు అవేర్నెస్ వచ్చి అమ్మో మనం ఈ ట్రాప్ లో ఫిక్స్ అయిపోయాము సైబర్ క్రైమ్ టెలిగ్రామ్ స్కామ్ లో అనుకుంటే దాంట్లో నుంచి ఫస్ట్ ఎలా బయటపడాలి, వే టు స్టాప్ ఇట్, వే టు స్టాప్ ద కాంటాక్ట్ విత్ దోస్ ఫ్రాడ్స్, వెంటనే ఎవరికి రిపోర్ట్ చేయాలి, నెక్స్ట్ థింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఒక ప్యాటర్న్ లో మాట్లాడుతున్నాము ఆర్గనైజ్డ్ వే. సో దీస్ డేస్ ఫ్రమ్ లాస్ట్ 6 months, ప్రాబబ్లీ ఫ్రమ్ సెప్టెంబర్ ఈ స్కామ్స్ అనేవి ఎక్కువ రిపోర్ట్ అయిపోయినాయి అనమాట. ఎవరు ఈ విక్టిమ్స్ అని అంటే లేమెన్ అని కాదు, మామూలు వాళ్ళు అని కాదు, హై ప్రొఫైల్ పర్సన్స్ అని కాదు, ఎవ్రీ వన్ ఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ ది స్కామ్. ఐఐటి స్టూడెంట్స్ నుంచి అసలు ఏ పని పాట లేని వరకు అందరూ ఈ విక్టిమ్ స్కామ్స్ అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కేసెస్ ఆన్ దిస్. ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అని అంటే, ఫస్ట్ మీకు ఏదైనా ఒక మెసేజ్ వస్తుంది, నార్మల్ మెసేజ్, నాట్ ఏ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ మెసేజ్. వాట్సాప్ మెసేజ్ ఏమని అని అంటే, మీకు ఏదైనా సెకండరీ ఇన్కమ్ కావాలా, వీడు ఆల్రెడీ 5 to 6 lakhs ఎర్న్ చేస్తూ ఉంటాడు పర్ మంత్ కొంతమంది అయితే, బట్ అయినా సెకండరీ ఇన్కమ్ ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. ఆ 200 రూపాయలకి, ఆ 150 రూపీస్కి వీడికి అక్కుంది. దే గెట్ ఇన్ టు దట్ ట్రాప్ ఈజీగా. ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళనే కాదు, స్టూడెంట్స్ అయినా, అసలు ఏ పని లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళైనా, హౌ టు మేక్ ఈజీ మనీ అనేది వాళ్ళ టార్గెట్. ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళ టార్గెట్ ఏ మనుషులు అని అంటే, ద పీపుల్ హూ వాంట్ టు మేక్ ఈజీ మనీ. తొందరగా డబ్బు సంపాదించేసి ఒక్క స్టెప్ లో నేను కింది నుంచి కోటీశ్వరుడు అయిపోవాలి, అక్కడి నుంచి ఆ కోటిని ఇన్వెస్ట్ చేసి నాకు 100 కోట్లు వచ్చేయాలి. అట్లా ఎక్కడ రాదండి, హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. సో ప్లీజ్, ఈ సైబర్ క్రైమ్ బాధితులలో మీరు కూడా ఒకరు అవ్వకుండా ఉండడానికి యూ జస్ట్ ప్లీజ్ గెట్ ఇన్ టు దిస్ వీడియో, పూర్తిగా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీకు సెకండరీ ఇన్కమ్ కావాలని. దాని తర్వాత ఏమవుతుంది, మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి, మీకు ఒక సిరీస్ ఆఫ్ టాస్క్లు ఇస్తాము, అది పర్ఫామ్ చేస్తున్న కొద్ది మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతూ ఉంటాయి డబ్బులు అని. ఓకే, అప్పుడు ఫస్ట్ మీకు ఒక చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. ఎలా అంటే, సమ్ రిసార్ట్కి ఒక రివ్యూ ఇవ్వండి, మంచి రివ్యూ అని, సమ్ హోటల్కి రివ్యూ, సమ్ స్పాకి రివ్యూ అని, ఒక హాస్పిటల్కి రివ్యూ అని. వెంటనే వాడు ఒక 50 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాడు. 50, 150 ఆ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. 150, 350, 400 అని మీరు రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, దాంట్లో అందరూ అబ్బా నాకు వచ్చేసింది 50 రూపీస్ క్రెడిట్ అయిపోయింది, నాకు 350 క్రెడిట్ అయిపోయింది, నాకు 10,000 క్రెడిట్ అయిపోయింది అని అంటే, నేను వెంటనే అబ్బా నేను నాకు వచ్చేయాలి డబ్బులన్నీ అని వెంటనే రివ్యూస్. అసలు అది ఏంటి, దేనికి రివ్యూ ఇస్తున్నాను, వీడు ఏం అడిగాడు అనేది ఏమి ఉండదు, రివ్యూ ఇచ్చేస్తారు. వాడు వెంటనే 150 ఇస్తారు. మీకేం కావాలి, దేనికి రివ్యూ ఇచ్చాను, అసలు నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నా అనేది మీకు అవసరం లేదు. ఆ రివ్యూ ఇచ్చేసామా, మన అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా, ఎందుకంటే వీ వాంట్ ఈజీ మనీ కదా, వీఆర్ క్వైట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ ఈజీ మనీ. వెంటనే ఆ 150 రూపీస్ మీకు ఫోన్ పేలోనో ఎక్కడో క్రెడిట్ అయిపోతాయి. ఇవి అబ్బా ఇవ్వాలి, అసలు నేను జస్ట్ ఒక రివ్యూకి నాకు 150 వచ్చినాయి అంటే, ఇట్లాంటి రివ్యూస్ యావరేజ్ లో ఒక 10 అయినా ఇస్తే విల్ మేక్ ఆల్మోస్ట్ అబౌట్ $1,500 కదా, 1,500 రూపాయలు నాకు వస్తాయి అని అనుకుంటాం. ఏ ఉద్యోగం చేస్తే 1,500 ఇస్తున్నారు అని, ఇంట్లో కూర్చొని ఊరికే మనకి ఏ పని పాటు ఉండదు కదా, మొబైల్ ఫోన్ లో టకా రివ్యూస్ ఇచ్చేయడమే కాబట్టి. సో దే ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఇది ఏం లేదండి, ఈజీ మనీ చేసుకోవాలి అని, లేదు అని అంటే ఒళ్ళొంచకుండా పని చేస్తే నాకు డబ్బు వచ్చేస్తుంది అనే ఒక అత్యాశతోనో, లేకపోతే నాకు లావిష్ గా ఖర్చు పెట్టుకోవడానికి నాకు ఇది సెకండరీ ఇన్కమ్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడు వరకు పని పడలేదని మా పేరెంట్స్ నన్ను తిడుతున్నారు, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక అసలు ఏం లేకుండా జస్ట్ ఫోన్ యూజ్ చేసి నేను 1000 రూపాయలు సంపాదించాను చూసావా నా తెలివితేటలు అని ప్రూవ్ చేసుకోవడానికో, ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ఇందులో పడుతూ ఉంటారు అనమాట, ఈ ట్రాప్ లోకి. సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ ఫ్యూ కేసెస్. చెప్తాను, మీరు డబ్బు ఉన్న వాళ్ళు పడతారు, డబ్బు లేని వాళ్ళు పడతారు, వాళ్ళు వీళ్ళు అని ఏం భేదాలు లేవండి. ఒక ఐఐటి చదువుకునే పిల్లోడి నుంచి అసలు హూ ఇస్ ఇంటూ స్కూల్ ఆర్ సంథింగ్, చిన్నపిల్లలు ఇన్ ద సెన్స్ 9th 10th ఇంటర్ పిల్లలు ఉంటారు చూసారు,
ఈ పేరెంట్స్ యూజువల్లీ దే ప్రొవైడ్ దెమ్ మొబైల్ ఫోన్. ఈ మధ్య మొబైల్ ఫోన్ బిచ్చగాడు కూడా ఉండట్లేదు మొబైల్ ఫోన్ లేకుండా, అందరి దగ్గర ఉంటున్నాయి ఫోన్లు. ఆ ఫోన్లు యూజ్ చేసి ఫస్ట్ ఇనీషియల్ గా వీడికే డబ్బులు వస్తాయి కాబట్టి 150 250లో పడతాడు. అరే ఇది నా పాకెట్ మనీకి యూజ్ చేసుకోవచ్చు అని. ఎప్పుడైతే 10,000 20,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేయమని చెప్తారు, 10,000 ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ 1 lakh అని. అక్కడ వస్తుంది ప్రాబ్లం. వీడి ఇంట్లో అడగలేడు 10,000 ఎందుకురా నీకు అని అడుగుతారు. ఆబ్వియస్ గా why would be an inter student or a 9th or 10th student would be in need of 10,000 అండి? 10,000 ఎందుకు ఇస్తాం మనం వాడికి? ఇవ్వము. వీడేం చేస్తాడు, ఆ ఫ్రెండ్ దగ్గర ఈ ఫ్రెండ్ దగ్గర కొట్టేయడము. ఈ లైన్ వాళ్ళని మిస్లీడ్ చేస్తుంది, ఇంకో డైరెక్షన్ లో వెళ్తూ ఉంటది. మళ్ళీ కొట్టేయడము, దొంగతనాలు చేయడము, చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళందరూ ఎట్లాంటి పిల్లలు అనుకుంటున్నారు? దే విల్ బి కమింగ్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో.